సరస్వతీదేవిని గురించి బొమ్మెరపోతన్న తెల్లగా ఉంటుంది అని తెల్లైన వస్తువులన్నీ కలిపి వర్ణించాడు. శారద నీరదిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగాన గయనడుగల్గు భారతి. శారద నీరదం శరత్కాల మేఘం, ఇందు చంద్రుడు, ఘనసారము కర్పూరం, మరాళము హంస, మల్లికాహారము మల్లెపూల దండ అని చెప్పుకోవచ్చు. మల్లిక వేరు, హారం వేరంటే ముత్యాల హారం అని కూడా అర్థం ఉంది. తుషార మంచు బిందువులు, ఫేన నురుగు, కాశ రెల్లుపూలు, ఫణీష ఆదిశేషుడు, కుంద మొల్ల మొగ్గలు, మందార పారిజాతంలో ఒకటైనటువంటి మందార పుష్పం, సుధాపయోధి పాలసముద్రం, శతతామరసం తెల్లతామర పువ్వు, అమరవాహిని ఆకాశగంగ. ఇన్ని తెల్లగా ఉండేటువంటి వస్తువులు చెప్పి ఇటువంటి ఆకారంతో ఉన్నటువంటి నిన్ను ఎప్పుడు చూడగలుగుతానో అన్నాడు 15వ శతాబ్దంలోనే. అంటే సరస్వతీదేవి తెల్లగా ఉంటుందండి అర్థం, ఆవిడ తెల్ల చీర కట్టుకుంటుంది, మల్లెపూలు పెట్టుకుంటుంది. ఈ సినిమా పాటలు కాదు. చదువుకున్న వాళ్ళందరూ స్వచ్ఛంగా ఉండాలి, విద్యా వ్యవస్థ మొత్తం స్వచ్ఛంగా ఉండాలి. లోకంలో ఏవైనా వ్యవస్థలు దెబ్బతింటే 2 రకాల వ్యవస్థలతో సరిచేయించండి. పెద్దవాళ్ళను సరిచేయడానికి ఆధ్యాత్మిక వ్యవస్థ, పిల్లలను సరిచేయడానికి విద్యా వ్యవస్థ. కానీ ఈవేళ దురదృష్టవశాత్తు ఈ 2 కూడా దెబ్బతింటున్నాయి. అది వ్యాపారమే, ఇది వ్యాపారమే. అందుకని తెల్లగా ఉంటుందంటే అర్థం విద్యావంతులైన వాళ్ళు, జ్ఞానవంతులైన వాళ్ళు స్వచ్ఛంగా ఉండాలి, అవినీతి జోలికి పోకూడదు. మనమే వ్యాపారాలు చేస్తే అలాగా. చదువుకున్న వాళ్ళమయ్యండి. జ్ఞానాన్ని పంచిపెట్టడానికైనా, భక్తి మార్గంలో నడిపించడానికైనా, విద్యను అందించడానికైనా సంపాదించుకోవచ్చు, తప్పులేదు. ఓ పరిమితి ఉండాలి. ఇది ఈవేళ అందరి స్థాయి వెళ్ళిపోయింది. 1వ తరగతి కుర్రాడు ఫీజు ₹1,00,000 ఉన్నాక ఇంక విద్య వ్యాపారంగా ఇంకేమిటి? సరస్వతీదేవి స్వచ్ఛంగా ఎందుకుంటుంది? ఆయన అలా చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ప్రార్థన చేయాలంటే మళ్ళీ అవే వస్తువులు లేకపోతే కొత్త వస్తువులు ఏవో వెతకడం, తెల్లటవన్నీ ఇలా ఉంటావు అలా ఉంటావు అనడం కంటే తెల్లని వానిలో మిగుల తెల్లని తల్లి. ఎందుకమ్మా? సారాంశంగా ఒక్క మాట చెబుతున్నా. లోకంలో ఏవైనా తెల్లగా ఉంటే వాటన్నిటిలో కంటే తెల్లనైన దానివు. హిమాంబువుల్ మదిన్ జల్లెడు తల్లి. అసలు నిన్ను స్మరిస్తేనే మనస్సులో మంచునీళ్లు చల్లుకున్నట్టుగా ఉంటుందమ్మా. మంచినీళ్ళు కాదు, మంచునీళ్ళు. అంత చల్లగా ఉంటుంది, హాయిగా. ఒళ్ళు జల్లుమన్నట్టుగా ఒక్క పద్యం చదివినా, ఒక్క భావం, ఏ మహాకవి భావాన్నో ఒక్క భావాన్ని గుర్తు చేసుకున్న హృదయం పులకిస్తుందండి. అదే హిమాంబువుల్ మదిన్ జల్లెడు తల్లి, హస్తములు సాచిన 86 పువ్వులందల్లిన భావమాలికలను అన్నముగా దయసేయు తల్లి. మాలాంటి కవులు చేతులు చాపి అమ్మా నాకు కవిత్వ భిక్ష కావాలి, నాకు పద్యాలు చెప్పాలనుంది, కవిత్వం చెప్పాలనుంది అంటే తీసుకోరా అని కొన్ని పూలదండలు మనకిస్తుంది. భావాలతో అల్లిన పూలదండలు, భావమాలికలు. ఆ భావాలన్నీ మన తెలుగు భాషలో ఉన్నవి 56 అక్షరాలు కాబట్టి ఏ మాలైనా, ఏ పువ్వులైనా 56 పువ్వులతో అల్లినవి, ఏ దండైనా సరే 56 రకాల అక్షరాలనే పువ్వులతో అల్లినటువంటి దండని మాకు అన్నంగా, ఆహారంగా, కవులకు జీవనం అదే కదండి. దయచేస్తున్నామమ్మా ఈ దండ తీసుకుని బతకరా అని. ఆ దండ మాకు గౌరవాన్ని పెంచడం కాదమ్మా, అన్నపానాలు ఇస్తోంది, అధికమైన ఆదరాన్ని ఇస్తోంది, మనశ్శాంతిని ఇస్తోంది, ఆనందాన్ని ఇస్తోంది. నీ కటాక్షమే కదా తల్లి. అందుకని ఇవన్నీ సరే కానీ ఒక్క క్షణముండుమా నా యుల్లమునందు, ఒక్క క్షణముండుమా నా హృదయంలోకి వచ్చావమ్మా, నన్ను అనుగ్రహించావు, పద్యమాలికల్ని భావమాలికల్ని అన్నంగా నాకు దయచేసావు తల్లి, నీ ప్రసాదంగా స్వీకరిస్తున్న ఒక క్షణం ఆగమ్మా అంటే ఆయన అడిగినవన్నీ ఇచ్చానుగా, ఇంకెందుకు అంటుంది ఆవిడ. లేదమ్మా దూరం నుంచి వచ్చావు, అలసిపోయావు, అందున మాకు ఇక్కడ చలికాలంలో కూడా ఉష్ణోగ్రత పెరిగిపోతుందమ్మా, చెమట పట్టింది కొద్దిగా, నీ కుంకుమ బొట్టు కొంచెం అటు ఇటుగా కొద్దిగా అలాగ స్రవిస్తున్నట్టుగా ఉందమ్మా ద్రవించి, అందుకని కుంకుమ దిద్దుకుంటకై. ఒక్కసారి ఆడవాళ్ళు ఎవరైనా కాస్త బయటికి ఎడుతున్నారంటే ఖచ్చితంగా ఏమున్నా ఏం లేకపోయినా ముందు బొట్టు దిద్దుకునే సాధనాలు, రకరకాల సాధనాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా మా దేశంలో ఆడవాళ్ళకి. హ్యాండ్ ఉందో లేదో కానీ హ్యాండ్ బ్యాగ్ ఖచ్చితంగా ఉంటుందమ్మా. అందుకని నీకు కూడా ఎంతైనా స్త్రీవి కాబట్టి కాస్త ఏమైనా బొట్టు జరిగిందా, సరిగ్గా ఉందా లేదా, మళ్ళీ ఎవరన్నా చూస్తే ఏమన్నా అంటారా అని దిద్దుకోవాలంటే దిద్దుకుందువు కానమ్మా, దిద్దుకుందుకు నాకు అర్థం కావాలి కదా అంటే ఒక క్షణముండుమా నా యుల్లమునందు, ఒక్క క్షణముండుమా కుంకుమ దిద్దుకుంటకై, నా హృదయమే నీ ముందు అద్దంగా పెడుతున్నానమ్మా దిద్దుకో అంటే. అంత స్వచ్ఛంగా మన హృదయం ఉంటే అమ్మవారు అందులో ఉంటుంది.
తెల్లని వానిలో మిగుల తెల్లని తల్లి హిమాంబువుల్ మదిన్ జల్లెడు తల్లి హస్తములు సాచిన ఏ బదియారు పూవులం దల్లిన భావమాలికల నన్నముగా దయసేయు తల్లి నాయుల్లమునందు ఒక్క క్షణముండుమా కుంకుమ దిద్దికుంటకై. ఇప్పుడు ఆ సరస్వతీదేవికి మన కుటుంబ సంబంధాల ప్రకారం మావగారు జగత్తుకంతటికి అధినాయకుడు జగన్నాథుడు అయినటువంటి విష్ణు సహస్రంలో 9వ శ్లోకం ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమ అనుత్తమో దురాధర్ష కృతజ్ఞకృతిర ఆత్మవాన్. ఈశ్వర అన్నిటికీ ప్రభువు అని మామూలుగా చెప్పేయచ్చు. కానీ పూర్ణమీమాంస అని ఒక గ్రంథం ఉందండి. నా అదృష్టం కొద్దీ అందులో కొన్ని కాగితాలు నాకు లభించాయి. పూర్ణానంద స్వామి అని ఒక ఆయన శృంగేరి పీఠంలో పూర్వం ఇప్పటికి 4 తరాల ముందు ఉండే గురువు గారికి శిష్యుడు అని అన్నారు. ఈయన పేరు పూర్ణానంద స్వామి. ఆయన పూర్ణమీమాంస అని రాశారండి. పూర్వమీమాంస, ప్రజ్ఞామీమాంస, ఏవో రకరకాల శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి వేదాంతం గురించి. ఈయన పూర్ణమీమాంస అని రాశారు. అందులో ఈ ఈశ్వర శబ్దానికి ఆకారంతో సహా మంచి నిర్వచనం చెప్పారు, లక్షణం వివరించారు. మనకి ఆత్మతేజస్సు నిరాకారం ఉంటున్నాం. దాని నుంచి సృష్టి ఏర్పడడం ఏమిటి? సృష్టి ఇంత సాకారంగా ఉండడం ఏమిటి? భగవంతుడు సాకారమా నిరాకారమా? ఈ సందేహాలకి ఈ వ్యాఖ్యానం సమాధానం. వృత్తం ఈశ్వరక అన్నారు ఆయన పూర్ణమీమాంస సూత్రాల్లో ఒక దాంట్లో. వృత్తం ఈశ్వరక అన్నారు. ఈశ్వర స్వరూపం వృత్తాకారం. ఏమిటి వృత్తం? పరిధి ఉంటేనే వృత్తం అంటాం, గమనించండి. పరిధి పరివృత తల స్వరూపం వృత్తం అని నిర్వచనం చేశారు పూర్ణానంద స్వామి. పరిధి పరివృత తల స్వరూపం వృత్తం. ఈశ్వరుడంటే వృత్తాకారమయ్యా అన్నారు. లెక్కల్లో మనకు వృత్తం ఉందిగా, రేఖాగణితంలో. ఆ రేఖాగణితం ఆధారంగా భగవతత్వాన్ని నిరూపణ చేసినటువంటి గ్రంథాలు ఉన్నాయండి. ది జామెట్రికల్ ఫేసెట్ ఆఫ్ ది ఇండియన్ ఫిలాసఫీ అని గ్రంథాలు ఉన్నాయి ప్రత్యేకంగా. భారతీయ తత్వం, వైదిక ధర్మం, ఒక వేదాంత తత్వాన్ని రేఖాగణితంలో చెప్పడం ఎలాగా? ఆల్జిబ్రాలో చెప్పారు, క్షేత్రగణితంలో చెప్పారు, భౌతిక శాస్త్రంలో చెప్పారు, రసాయన శాస్త్రం సరే సరే, రసోవై సహా మా సాహిత్యం సరే సరే. అంటే ఎవరు ఏ వృత్తిలో ఏ విద్యలో ఉంటే ఆ విద్య ద్వారా ఆ వృత్తి ద్వారానే భగవత్ స్వరూపాన్ని నిర్వచించవచ్చు. అంచేత మన వృత్తులేవి మానుకోవలసిన అవసరం లేదు. భగవంతుణ్ణి వృత్తాకారంలో ఎందుకు చూపిస్తున్నారంటే మనకు అర్థం కావడానికి రకరకాల ఆకారాలని. అసలైన నిరాకారం అర్థం కావాలంటే మరి ఆకారం లేకుండా ఆకారం ఉన్నవాడికి ఆకారంతో తప్ప అర్థం కాదు. పరిధి పరివృత తలస్వరూపం. ఒక పరిధి, ఒక చుట్టుకొలత అంటాం మనం, 2πr అంటాం. ఆ పరిధితోటి పరివృత చుట్టబడినటువంటి ఒక తలస్వరూపమే వృత్తం. అంటే ఆ పరిధి అనే గీత లేకపోతే అంతా ఒకటే. పరిధిర్నామ ఆవరణ శక్తికి తలం చైతన్యం. పరిధి అంటే ఆవరణ శక్తి, సరిగ్గా భగవంతుడిని ఆవరించినటువంటి మాయాశక్తి. భగవంతుడిని ఆవరించిందా? మనకు అలా అనిపిస్తోంది. భగవంతుడిని ఆవరించడం దాని తరమా? మబ్బులు సూర్యుడిని కమ్మేసేయంటాం. అది మన ఊరికే వాడుక కోసం మనకి తెలియడానికి అంటాం. అలాగే సూర్యుడిని మబ్బులు కమ్మగలవా? సూర్యునికి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయి ఈ మబ్బులు. ఎలా కమ్ముతాయి? అవి మన దృష్టిని కమ్మాయి. మనకు అలా కనపడుతుంది కాబట్టి అలా చెప్పాం. మనకి శాస్త్రీయ విజ్ఞానం అంటే ఏమిటి? ప్రత్యక్షంగా ఎలా కనపడితే అలాగా, అంతేగా. అతీంద్రియ శక్తులు ఉన్నాయని లేవని కొంతమంది కొంతమంది అలా ఎందుకంటారు? ఉన్నాయి అనుకున్న వాళ్ళకి కనపడము, లేదా కనబడిందని చెబుతున్న వాళ్ళ మాటలు వాళ్ళు నమ్మడము జరిగింది. ఈ రెండో వర్గం ఉన్నారే, మేము కనపడింది మేము నమ్మమంటారు, వాళ్ళు లేవంటారు. సరిపోని కనపడితే నమ్ముతావుగా, ఆధార కొద్దాం. అంచేతను సృష్టి అంతా మనం భగవంతుని గురించి వ్యాఖ్యానించాలంటే కనపడినప్పుడు ఎలా వ్యాఖ్యానిస్తాం? కనబడిన దాన్ని బట్టి వ్యాఖ్యానిస్తాం. కనపడుతోంది, ఎందుకు కనపడుతోంది? మనకి కళ్ళు ఉన్నాయి, మనం చూస్తున్నాం కాబట్టి కనపడుతుంది. అటువంటిప్పుడు ఆ కళ్ళకున్న శక్తిని బట్టే కనపడుతుందిగా, అంతకంటే ఎక్కువ కనబడే అవకాశం లేదుగా. అంచేత పరిధిర్నామ ఆవరణ శక్తి. భగవంతుడు మనకు కనపడకుండా ఉంది ఒక ఆవరణ శక్తి, దాన్నే మాయా అన్నారు వేదాంతులు. భగవంతుడిని అది ఆవరించలేదు, మన కంటిని అది కమ్మేసి. మన కంటిని కమ్మేయడం తేలికే. మన కంటిని కమ్మడానికి పెద్ద పరిధి కూడా అవసరం లేదండి. ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే,
మనం ఆరు బయటే నిలబడి సూర్యుడినే చూస్తూ ఉండి కాసేపు ఉన్నాక ఈ వేలు ఒక్కటి పెట్టుకుని ఎదురుగా మన కంటి చూపుకి మన రెండు కళ్ళ చూపుని ఆ వేలు మీదే కేంద్రీకృతం చేస్తే ఆ వేలు తప్ప ఏమీ కనపడదు. అంటే ఈ వేలు తప్ప ఏమీ లేనట్టేనా? లేదు ఈ వేలు మొత్తం ప్రపంచాన్ని కమ్మేసినట్టేనా? అది మన కంటి చూపుని మాత్రమే కమ్మింది. అలాగే ఈ మాయా ఆవరణ శక్తి అనేది మనల్ని కమ్మింది కానీ పరమేశ్వరుణ్ణి కమ్మలేదు. అందుకే ఆ మాయ రూపంలోనే ఆయన క్రీడిస్తున్నాడు అన్నారు. క్రీడలు ఎప్పుడూ మాయే, మీరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్రికెట్ సహా, కబడ్డీ సహా, ఆడపిల్లల ఆటలు సహా, మగపిల్లల ఆటలు సహా, వీడియో గేమ్స్ సహా ఏదైనా మాయే. ఎందుకంటే ఎప్పుడు గెలుస్తామో, ఎప్పుడు ఓడిపోతామో, ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఆట, వైకుంఠపాళి సహా ఏ ఆటలో ఏ విషయం తెలియదు. వీడియో గేమేనా అంతే, టక్ మారిపోతుంది పరిస్థితి. అంటే ప్రపంచం క్రీడ అని ఎందుకు అన్నారంటే ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు ఎవరి జీవితాలు. కళ్ళ ముందు కనపడుతూ ఉంటారు, మాయమైపోతారు. ఏదో వచ్చింది తీవ్రంగా ఉందంటారు, మర్నాటి కనపడతారో చెప్పలేము. నిన్నటి వరకు బాగానే ఉన్నారంటే మరి అదే మాయ. అలా ఉంటుంది కాబట్టి ఆ మాయను మనం అర్థం చేసుకుంటే భయపడడం కాదు, భయం తగ్గిపోతుంది. అంచేత పరిధిర్నామ ఆవరణ శక్తి తలస్వరూపం. ఇంకొక మాట, సరిగ్గా భగవంతునికి అక్షర రూపం ఓంకారం అయితే ఈ రేఖాస్వరూపం వృత్తం. భగవంతుడిని అక్షరాల్లో చెప్పాలంటే ఓం అనే అక్షరంతో చెప్పాలి, ఓం అనే అక్షరంతో చెప్పాలి. అకారం, ఉకారం, మకారం. అదే భగవత్ స్వరూపాన్ని ఆ గీతల్లో చెప్పాలి అంటే వృత్తాకారంలో చెప్పాలి. అంచేత భగవంతుడికి అక్షరస్వరూపం ఓంకారం అయితే రేఖాస్వరూపం వృత్తం అన్నారు. పైగా ఓ కాగితం తీసుకుని, తెల్ల కాగితం, దాని మీద వృత్తం గీసి చూడండి. పరిధి వల్లే వృత్తం గోచరిస్తుంది. మనం ఇలా గుండ్రంగా ఓ గీత గీయినప్పుడు, ఓ సర్కిల్, ఒక వృత్తం గీయినప్పుడు తెల్ల కాగితమే అన్నాను దాన్ని. గుండ్రంగా ఒకటి గీయగానే ఏమన్నాడు, మధ్యలో వృత్తం ఉందండి అన్నా. నువ్వు గీయబట్టి ఉంది. సరిగ్గా సృష్టి అంతే, ప్రపంచం అంతే. అద్వైతం ప్రకారం ఇది సృష్టి జరిగిందా అంటే జరగలేదు అంటారు. ఆశ్చర్యకరంగా ఉంటుంది, పిచ్చివాళ్ల మాటలా ఉంటుంది, కానీ పరమసత్యం. అందుకే అద్వైతం నిజంగా తెలిసినవాడు పిచ్చెక్కిన వాళ్ళేగా ఉంటాడు. బాలోన్మత్త పిశాచవతు అంటారు. ఓ బాలుళ్లాగా, ఓ ఉన్మత్తుళ్లాగా, ఓ పిశాచంలాగా ఉంటాడు. నిజమైన అవధూతలు అలాగే ఉంటారు. వాడికి ఏమి మంచికి చెడ్డకి, ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి తేడా ఏంది, అంతా ఒకటే ఆట అండి. ఆట అన్నాక అందులో వైకుంఠపాళిలో దేవతల స్థానాలు ఉన్నాయి, రాక్షసుల స్థానాలు ఉన్నాయి, నిత్యులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, అంతా ఒకటే ఆట. ఆట తెలిసినవాడు అలాగే ఉంటాడు. అదే గురు దత్తాత్రేయ స్వరూపం. అందుకే దత్తాత్రేయుడు ఏదో మద్యపానం చేస్తూ త్రేడతో విలాసాలు అనుభవిస్తూ కనబడ్డాడు, మళ్ళీ బూడిదలో పొల్లుతూ కనబడ్డాడు కార్తవీర్యార్జునుడికి. ఏదో పైశాచిక కృత్యాలు చేస్తున్నట్టుగా కనపడతాడు గురువు, మళ్ళీ ఆయనే పరమ కారుణికంగా ప్రవర్తిస్తాడు. షిరిడీ సాయి కూడా మీకు భిక్షాటం చేసుకుంటూ ఆ చొక్కాయే వదలకుండా, తొడక్కుండా, అలాగే అదే తొడుక్కుంటూ వదలకుండా చినిగిపోయిన చొక్కాతో అలాగే కనపడతాడు. కానీ మహత్తరమైన వైభవాలు ఎంతమందికి అందిస్తున్నాడో మనకి తెలుసు. అంత నమ్మకం ఎందుకుంటుంది అందించకపోతే? భగవద్ రూపాన్ని ఏ రూపమైనా సరే మన నమ్మకమే ప్రధానం అక్కడ. అది సాయి రూపమా, సత్యనారాయణ స్వామి రూపమా, ఇది సమస్య కాదండి. అందుకని రూపాల విషయంలో ఎప్పుడూ విభేదాలకి పోవలసిన అవసరం లేదు. ఎన్ని రూపాలు కొత్తగా వచ్చినా కంగారు పడాల్సిన పని కూడా లేదు. ఈ తత్వం తెలిస్తే పాత రూపం గొప్పది, కొత్త రూపం తక్కువది, లేకపోతే పాత రూపాల్లో కూడా ఈ రూపం గొప్పది, ఈ రూపం తక్కువది, ఇవన్నీ మనం మామూలుగా లోకంలో పెట్టుకునే లెక్కలే. ఇవన్నీ గిన్నీస్ బుక్ రికార్డులే, 1, 2, 3 లెక్కలు ఇవన్నీ. అవి అలా చెప్పడానికి వీల్లేదు. పరిధి వల్లే వృత్తం గోచరిస్తుంది. ఆ ఒక్క ఇలా గుండ్రంగా ఓ గీత గీయకపోతే అంతా తెల్లకైతమేగా. అంచేది ఈ మాయా అనేది, ఈ సృష్టి అనేది ఇలా లేకపోతే అంతా భగవంతుడేగా. తెర మీద సినిమా పడకపోతే తెరేగా. సినిమా పడేసరికి ఏమన్నా మనం ఇంత పడిందా, అంత పడిందా, అంత పడిందా, చిన్న స్క్రీనా, పెద్ద స్క్రీనా, ఏదో 35 mm, 70 mm, ఏదో 140 mm, ఇవన్నీ పెట్టాము. ఈ ఎంఎంలన్నీ ఎక్కడవి? ఎం అంటే మాయ, ఎంఎం అంటే మహామాయ, అంతే. అంచేత ఈ పరిధి వల్లే వృత్తం గోచరిస్తోంది. దాన్ని ఏం చెప్పారు? మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరం అన్నారు. మాయ అనేదే ప్రకృతి, మాయినంతు మహేశ్వరం. ఆ మాయ కలిగినవాడు, ఆ మాయ సాయంతో సృష్టించినవాడు, మాయ సాయంతో ఆడుకుంటున్నవాడు భగవంతుడు. సరిగ్గా మనం ప్రతిరోజు మాయ సాయంతోనే కళను సృష్టిస్తున్నాం. మన వ్యక్తిగతంగా మాయ అంటే మనస్సు, పరమాత్మగతంగా మనస్సు అంటే మాయ. మనస్సు వ్యష్టి స్వరూపం, మాయ సమష్టి స్వరూపం. జీవుడు వ్యష్టి స్వరూపం, దేవుడు సమిష్టి స్వరూపం. ఇంతకంటే ఏమీ లేదు. ఈ భావనలో నిరంతరం ఉండడమే కావలసింది. ఈ భావన తెలుసుకోవడం చాలా తేలిక, ఇంతకంటే ఏం లేదు. చాలా తేలిక మాట్లాడడం,
కానీ ఆ భావంలో నిరంతరం ఉండద్దు. మళ్ళీ ఏదైనా కాస్త మనవాళ్ళు వాళ్ళకో ఏదో శుభం జరిగిందనగానే ఓ పెద్ద పొంగిపోవడం, అశుభం జరిగిందనగానే కురుంగిపోవడం. ఎందుకంటే మనవాళ్ళు అనే భావన ఉంది అక్కడ. వేరే వాళ్ళకైతే ఏదో పేపర్లో వార్త చూసాం, ఏదో అమెరికాలో ఎవరో 10 మందిని కాల్ చేసేట, ఏమిటో ఆ దేశంలో అదో రకం అన్నా మన కాఫీ మనం తాగాం. అదే ఎక్కడో బస్సు ప్రమాదం జరిగిందో 25 మంది వెళ్ళిపోయేటంటే ఘోరం ఇలా ఉందమ్మా, ఎవరికి బాధ్యత లేదమ్మా అని కూడా అనుకున్నా మళ్ళీ మన కాఫీ మనం తాగాం. ఆ బస్సు ప్రమాదంలో మనవాడెవడో ఉన్నాడగానే కొంపలు అంటుకుపోయినా మనకు గుండెపోటు వచ్చింది. కారణం ఇది మన అనే భావనే కదండి. ఆ భావన మనం ఏర్పరచుకున్నదే కదండి. ఇది నిజమైన బంధం అయిందా, అది కాకుండా పోయిందా? అంచేది ఇది మాయా అని గ్రహిస్తే తేలిగ్గా ఉంటాం. ఎవరికి జరిగినా దాన్ని తీసుకోవలసిన విధానంగా తీసుకుంటాం. అక్కడికేదో కొంతమంది విపరీతమైన ప్రేమతో మాట్లాడతారు, ఏడుస్తారు, ఓ పెద్ద హడావుడు చేస్తారు. వారికి ప్రేమ ఉందని అనుకుంటారు. ఈ మాట్లాడకుండా కూర్చున్న వాడిని యోగి నిజానికి వాడిని ఏదో బండరాయి కింద భావిస్తారు. వాడు దేనికి చెల్లించరమ్మా, అదో బండరాయి కాదమ్మా మహాయోగి. మీ చెలించి కంగారు పడిపోయి వాళ్ళు చాలామందిని గమనించండి. వాళ్ళకంటే ఎక్కువ గుండెపోటు వీళ్ళకు వస్తుంది. ఏమిటి చెల్లించడం వల్ల కలిసి వచ్చింది? అతనికి తత్వం తెలుసు చెల్లించాలి. అలాగని బండరాయిగా ఉన్న వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదు. ఏమీ పట్టించుకోకుండా బద్ధకస్తులు, సోమరపోతులు చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయం వేరు. కానీ నిజంగా జ్ఞానం ఉన్నవాడు నవ్వుతాడు. లేకపోతే ఎంత జ్ఞానం కాకపోతేనండి. శృంగేరి భారతీ తీర్థస్వామి లాంటి స్థాయి వ్యక్తులకి మీకు పుట్టినరోజులు జరిగినప్పుడు మీరు ఆ శుభలేఖ చూడండి, మీరు వర్ధంతి అని వేస్తారండి. ఆశ్చర్యంగా ఉంటుంది. వర్ధంతి 63వ వర్ధంతి ఏమిటి? ఎప్పుడు వేస్తాం వర్ధంతి అనే మాట? జగద్గురుతత్వం అంతే. వారికి వారి దృష్టిలో ఈ లోకం మృతం, అంచేత జరిగేది వర్ధంతి. ఈ లోకం లేదు, ఇది మిథ్య. లేని లోకంలో జరిగేవి జయంతులు ఎలా అవుతాయండి? వర్ధంతులు అవుతాయి. కానీ ఈ తత్వం అర్థమైతే మనం ఆహా అని ఆశ్చర్యపోతాం. నాకు ఆ శుభలేఖ ఎప్పుడో మనం వస్తే ఏమిటిది అని ఆశ్చర్యపోయి తర్వాత తత్వం తెలిసి అయ్యో బాబా నిజంగా ఇక్కడి నుంచి ఆ స్వామికి నమస్కారం చేశాను నేను. ఏమి తత్వాలు ఎటువంటి మహానుభావులు. ఊరూరా వాడవాడలా పీఠాలు వచ్చేబట్టి అసలు పీఠాల విలువ తెలియకుండా పోయింది మనకి. నిజమైన పీఠం అంటే అది శృంగేరి పీఠం. యావత్ దక్షిణ భారతదేశం వారి ఆజ్ఞని శిరస ధరించాల్సిందే, రెండో మాట లేదు. అదే ఆజ్ఞ, అదే అందరికి కావాలి. అలా ఉంటేనే ధర్మం నిలబడుతుంది. అందుకని ఆ ఆవరణ శక్తి తెలిస్తే మాయనంతు మహేశ్వరం తెలిసిపోయింది. అంచేత మాయాధీశుడే మాయకు అధీశుడే అయినప్పటికీ ఆవరణ శక్తి కారణంగా దాని చేత ఆచ్ఛాదింపబడినట్టు కనిపిస్తాడు. కనిపించడం వేరు, ఉండడం వేరు. ప్రత్యక్ష ప్రమాణం అనేవాళ్ళు ఇది ఆలోచించాలి దయచేసి. మనకు కనిపిస్తోంది కాబట్టి నమ్ముతున్నాం అన్నది, కనిపిస్తున్నదంతా నిజం కాదండి. సినిమా కనిపిస్తోంది 2.5 గంటలు, కానీ నిజం కాదు. కళ కనిపిస్తోంది కన్నంతసేపు, కానీ నిజం కాదు. మనస్సు సాయంతో మనం ఒక మాయను సృష్టించాం. ఆత్మసాక్షిభూతంగా ఉంది అక్కడ. ఆత్మ సన్నిధిలో మనస్సు ఈ మొత్తం ఒక స్వప్న ప్రపంచంబు సృష్టించింది. స్వప్న ప్రపంచాన్ని ఆత్మ సన్నిధిలో, జీవాత్మ సన్నిధిలో మనస్సు ఎలాగైతే కళను సృష్టించిందో, పరమాత్మ సన్నిధిలో మాయ ఈ జగత్తును సృష్టించింది. ఇది ఈశ్వర శబ్దానికి వ్యాఖ్యానం. అప్పుడు ఆ ఈశ్వరుడు ఎవరు? జీవుడు కాక, జీవుడు అర్థమైతే దేవుడు అర్థం వల్ల ఈ జీవుడు అన్నవాడిని సమిష్టి భావంలోకి తీసుకెడితే దేవుడు అయ్యాడు. అప్పుడు ఈ శరీరం మనదనే భావన తగ్గిపోతుంది, కనీసం తగ్గుతుంది. వెంటనే వదిలిపెట్టక్కల సాధ్యము కాదు. కర్మబంధాలు వదలాలిగా తగ్గుతుంది. అప్పుడు శరీరానికి ఏం జరిగినా, శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళకి ఏం జరిగినా శుభాశుభాలు రెండూ కూడా సమానంగా తీసుకుంటాం. ఏదో మీ అబ్బాయి ఏదో కలెక్టర్ అయ్యేటండి అంటే, తెలుసండి మా వాడు చిన్నప్పటి నుంచి మేము అలా పెంచాం, ఇంత గర్వం ఒక్కలా. రేపొద్దున వాడిదే ఓ కుంభకోణం బయటపడచ్చు. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏమంటారు అంటే, పిల్లల్ని పెంచుతామంటే వాళ్ళ తలరాతలను మనం కన్నామా, మరి ఇదివరకు మనం బాధ్యత వహించినప్పుడు ఇప్పుడు బాధ్యత వహించాలిగా. అంచేది మీ వాడు కలెక్టర్ అయ్యాడు అంటే బాగుందండి, ఏదో కృషి చేశాడు, వాడు అదృష్టం కలిసి వచ్చింది అయ్యాడు. లేదంటే మీ వాడు ఇలా కుంభకోణంలో ఇరుక్కున్నట్టు అవుతాడండి, వాడు బుద్ధిని బట్టి వాడు అవుతాడు. అయిపోయింది, రెండింటికి ఒకటే వ్యాఖ్యానం. మనం దాంట్లో వేలెట్టుకుండా ఉంటే చాలా అయిపోయింది. ఇదే తత్వం. ఈశ్వరం విక్రమీ శౌర్యశాలి. భగవంతుడు 10 అవతారాలు ఎత్తి రాక్షస సంహారం కోసం ఎంత విక్రమం చూపించాడు. భారత యుద్ధంలో ఆయుధం పట్టనంటూ కూడా అవసరాన్ని బట్టి భీష్ముడిని బెదిరించడానికి ఎంత విక్రమం చూపించాడో మనకు తెలుసు. ధన్వీ రామశస్త్రభృతామహం. ధనుస్సు ధరించిన వాడలో పరశురాముడిని మించిన వాడు లేరన్నారు. రామ అంటే ఇక్కడ శ్రీరాముడు కాదు, పరశురాముడే. భగవద్గీతలో కూడా చెప్పాడు రామశస్త్రభృతామహం. సరే శ్రీరాముడు అనుకున్న వచ్చిన నష్టమేలా ఇద్దరు ఒకే కాలంలో అవుతారు, కానీ సాధారణంగా పరశురాముడు చెబుతారు.
ఎందుకంటే అంత తీవ్రంగా ఇంకా ఎవరు అడ్డురాని పరిస్థితుల్లో సంహారం చేసినవాడు ఆయనే. రాముని సంహార కార్యక్రమానికి ఒక పరిమితి ఉంది, పరశురామునికి పరిమితి లేదు. చివరికి ఆయనకే విసుగొచ్చింది. రామశస్త్రభృతామహం ఈశ్వరో విక్రమీ ధన్వి. అంతటి శస్త్రభృత అయినటువంటి భగవంతుడు నామం మనం చదువుతున్నామంటే ధైర్యంగా ఉండాలి, మనని కాపాడుతాడు ఆయన. మేధావి, ఎవరిలో మేధావితనం ఉంటుందో అది భగవచ్ఛక్తి అని గ్రహించాలి. మేధావి అని ఎవరిని అనాలి అంటే గ్రంథధారణ సామర్థ్యం కలిగిన వాడు మేధావి. ఇది ప్రాచీనమైన నిర్వచనం. దానికి కాస్త విశ్లేషణ సామర్థ్యం లాంటివి కూడా ఆధునికంగా చేర్చవచ్చు. గ్రంథధారణ సామర్థ్యం అంటే తాను గ్రంథంలో ఏం చదివాడో దాన్ని బుర్రలో పెట్టుకుని మాట్లాడగలగడం. పుస్తకాలు ఊరికే చూసుకుంటూ తిరగేసుకుంటూ పోవడం కాదు. నాలుక మీద వేలు, పుస్తకం మీద వేలు, నాలుక మీద వేలు, పుస్తకం మీద వేలు. ఇదో దరిద్రపు అలవాటు వ్యాపించింది ప్రపంచం అంతా, ముఖ్యంగా మన సమాజంలో. విదేశాల్లో తన్నేస్తారు ఇలాంటి పని చేస్తే. ఏ కార్యాలయంలో మీరు చూడండి, పుస్తకాలు తిప్పినా కాగితాలు తిప్పినా ఏమిటండి అది? వ్యాధులు వ్యాపిస్తే దానివల్ల. అంత అవసరమైతే పక్కన ఒక స్పాంజీ తడిపి పెట్టుకోవాలి. బాబాయ్ ఎవరికి ఏం జరిగినా పర్వాలేదని మనకి. అందుకే ఈ దేశంలో వ్యాధులు ముందు పుట్టవు, వ్యాపిస్తాయి. ఇక్కడ ఎక్కడో విదేశాల్లో పుడతాయి ఎయిడ్స్ అన్ని రకాల కూడాను, స్వైన్ ఫ్లూ అన్నీ వ్యాపించడం మన దగ్గర వ్యాపిస్తాయి. ఎందుకంటే వ్యాపించే లక్షణాలన్నీ మనకున్నాయి పరమశుభ్రమైనవి. తుమ్మామంటే ఇలా పెట్టుకోవాలి ఖచ్చితంగా, అప్పుడు ఆ కిందకి వెళ్ళిపోతుంది. అది 3 మైళ్ళు వ్యాపిస్తుంది తుమ్ము. మనం ఎవరైనా జాగ్రత్త పడతామా? 10 మందిని కూర్చొని ఢామ్ అండం అంతే, బాంబు పేల్చినట్టే. అలవాటు చూసుకోవాల్సిన నియమాలు ఇవన్నీ. విదేశాల్లో చాలా ఆశ్చర్యం, చిన్నపిల్లలు చేస్తారు ఈ పనులు. మేధావి అంటే గ్రంథ సామర్థ్యం కలిగిన వాడు. గ్రంథాన్ని చదివి దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. తర్వాత విశ్లేషణ శక్తిని ముందు చదివితేనే కదా. ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమక. ఈ విక్రమీ వేరు, విక్రమః వేరు. దీనికి ఉండేటువంటి విశేషార్థాన్ని, అందులో ఉండేటువంటి చమత్కారంతో సహా మనం మళ్ళీ కలిసినప్పుడు చెప్పుకుందాం.